విశ్రాంత ఉద్యోగుల జీవితాలతో రేవంత్ సర్కార్ ఆటలాడుతోంది. 6 వారాల్లోగా వడ్డీ సహా బెనిఫిట్స్ అందజేయాలని హైకోర్టు ఆదేశించినా రాష్ట్ర సర్కార్ మీనమేషాలు లెక్కిస్తోంది. పదవి విరమణ ప్రయోజనాలు అందక అనేక మంది దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నారు. ఎప్పుడు ఇస్తారంటూ కొందరు సచివాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. రేవంత్ సర్కార్ హయాంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందని ద్రాక్షగా మారాయి. సర్కార్ తీరుతో పదవి విరమణ పొందిన ఉద్యోగులు మానసికంగా, ఆర్థికంగా నలిగిపోతున్నారు. చేసేది లేక న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఇప్పటి వరకు 200 మందికి పైగా రిటైర్డ్ టీచర్లు, ఉద్యోగులు కోర్టు మెట్లెక్కారు. పదవి విరమణ ప్రయోజనాలు చెల్లించకపోవడంపై ఇప్పటికే హైకోర్టు మొట్టికాయలేసినా రాష్ట్ర ప్రభుత్వం తీరు మారటం లేదు. సిద్దిపేట జిల్లా మందపల్లి జెడ్పీ పాఠశాలలో పదవి విరమణ పొందిన గెస్టెడ్ హెచ్ఎంబి వెంకటేశం ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. టోకెన్ల జారీ అయిన బిల్లులు మంజూరు కాకపోవడంతో ఆయన కోర్టు మెట్లెక్కారు. గ్రాట్యుయిటీ 16 లక్షల రూపాయలు, కమిటేషన్ 5.73 లక్షల రూపాయలు, సంపాదిత సెలవుల కింద 12.02 లక్షలు, జీపీఎఫ్ 4.9 లక్షల రూపాయలు ప్రభుత్వం చెల్లించకపోవడంతో న్యాయం కోసం కోర్టుకెళ్లారు. దీంతో 8 వారాల్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను చెల్లించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. నల్గొండ జిల్లాకు చెందిన భాస్కర్, మంచిర్యాల జిల్లాకు చెందిన ఆగాచారి, మెదక్ జిల్లాకు చెందిన గంగయ్య, రంగారెడ్డి జిల్లాకు చెందిన అన్నపూర్ణమ్మతో పాటు పలువురు విశ్రాంత ఉద్యోగులు, టీచర్లు జీపీఎఫ్, జీఏలే, శాలరీ ఏరియర్స్ తో పాటు రిటైర్మెంట్ ఫైనల్ బెనిఫిట్స్ అందకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు 6 వారాల్లోగా విశ్రాంత ఉద్యోగులకు బెనిఫిట్స్ వడ్డీతో అందజేయాలని తీర్పునిచ్చింది. సిరిసిల్ల జిల్లాకు చెందిన ఒక టీచర్ జీపీఎఫ్ లో 23 లక్షల రూపాయలు ఉండగా 7 లక్షల రూపాయలు తీసుకునేందుకు గతంలో దరఖాస్తు చేశారు. ఇంతవరకు మంజూరు కాలేదు. మళ్లీ ఇప్పుడు మిగతా మొత్తం కోసం దరఖాస్తు చేస్తే ఏవీ మంజూరు కాలేదు. కరీంనగర్ జిల్లాకు చెందిన మరో ఉద్యోగి సంపాదిత సెలవులు సరెండర్ చేయడంతో వచ్చే 3 లక్షల రూపాయల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మంజూరైన దాఖలాలు లేవు. మరో టీచర్ ఈఎల్ సరెండర్ బిల్లులు సమర్పించగా అవి పెండింగ్ లో పెట్టారు. ఆర్థిక సంవత్సరం మార్చిలో ముగియటంతో కొత్త బిల్లు రీసబ్మిట్ చేయాలని సూచించారు. కొత్త బిల్లులు సమర్పించిన తర్వాత కూడా పెండింగ్ లోనే పెట్టారు. మరికొన్ని బిల్లులను ఏళ్ల తరబడి ట్రెజరీలో పెండింగ్ లో పెట్టి ఏడాది తర్వాత మళ్లీ రీవాలిడేషన్ చేయించుకుని రమ్మంటున్నారు. బిల్లులు రాక అవస్థలు పడుతున్న రిటైర్డ్ ఉద్యోగులు రీవాలిడేషన్, కొత్త ప్రొసీడింగ్ కోసం మళ్లీ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. పదవి విరమణ పొందిన వారికి జీపీఎఫ్, గ్రాట్యుయిటీ, పెన్షన్, గ్రూప్ ఇన్సూరెన్స్, జీఎల్ఐ, ఆర్జిత సెలవులు, పెన్షన్ కమ్యూటేషన్ ప్రయోజనాలు అందాలి. ప్రస్తుతం పెన్షన్ మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ఈ ఒక్క ఏడాదిలోనే 8,000 మందికి పైగా ఉద్యోగులు పదవి విరమణ పొందారు. రిటైర్డ్ అయిన వారికి కనిష్టంగా 35 లక్షల రూపాయలు, గరిష్టంగా 75 లక్షల రూపాయలు ప్రయోజనాలుగా అందాల్సి ఉంది. గెస్టెడ్ క్యాడర్లో రిటైర్ అయ్యే వారికి ₹1,00,00,000 వరకు చెల్లించాలి. గతంలో ఉదయం బిల్లులు సమర్పిస్తే సాయంత్రం కల్లా అకౌంట్లో డబ్బులు పడేవి. కానీ ఇప్పుడు ఏడాది గడిచినా రిటైర్మెంట్ ప్రయోజనాలు అందటం లేదు. మొత్తం 4,000 కోట్ల వరకు చెల్లింపులు చేయాల్సి ఉంటుందని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు.